ఈ మధ్యన ఒక ప్రెగ్నెంట్ లేడీ మన దగ్గరకు వచ్చారు. స్కాన్ రిపోర్ట్లో వాళ్ళకి సర్వైకల్ లెంత్ 3.1 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీని తర్వాత 3.1 సెంటీమీటర్స్ నుంచి డిరైవ్ చేయాలి, ఏం అర్థం చేసుకోవాలి అన్నది వాళ్ళ డౌట్ అన్నమాట. హాయ్, నేను డాక్టర్ అనుష కంటి మహంతి, గైనకాలజిస్ట్, కిమ్స్ కడల్స్, విశాఖపట్నం. సో ఇది మన యుటిరస్. ఈ యుట్రస్లో సర్విక్స్ అనేది ఈ పార్ట్ అన్నమాట. ఓకే, సర్విక్స్ మనం స్కాన్లో చూసేది సర్వైకల్ లెంత్. సర్వైకల్ లెంత్ 3 to 4 centimeters ఈజ్ నార్మల్. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 2.5 సెంటీమీటర్స్ అప్పుడు దాన్ని మనం షార్ట్ సర్విక్స్ అని అంటాం. ఆ టైంలో మనం ఏమైనా సర్క్లాజ్ లాగా అంటే స్టిచ్ ఏమైనా వేయాల్సి వస్తుంది. ఇప్పుడు సర్విక్స్ లెంత్ అనేది ఇది, డైలటేషన్ అనేది ఇది. డైలటేషన్ అంటే బేబీ డెలివరీ టైంలో, ఇక్కడ మన బేబీ ఉంటుంది, సో బేబీ డెలివరీ టైంలో ఇది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. సర్విక్స్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో దాని తాలూకు మెజర్మెంట్ ఫస్ట్ 1 ఫింగర్ లూజ్ అంటే 1 సెంటీమీటర్ టు ఇట్ విల్ గో అప్ టు 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ వచ్చిన తర్వాతనే మనం ఫుల్లీ డైలేటెడ్ అని చెప్తాం. అల్ట్రాసౌండ్లో చూపించేది ఏంటి అంటే సర్వైకల్ లెంత్, ఇట్ ఈజ్ నాట్ డైలటేషన్. డైలటేషన్ ఒకవేళ డైలటేషన్ అని రాసిస్తేనే అప్పుడు మనం ఇది ఓపెన్ అయ్యింది అని అనుకోవాలి, లేకపోతే లెంతే మెజర్ చేస్తూ ఉంటారు యూజువల్గా. సో ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా కానీ స్కాన్ ఫైండింగ్స్లో సర్వైకల్ లెంత్ ఈజ్ 3 సెంటీమీటర్స్ అనో లేకపోతే 2.5 ఆర్ 3.5 అని చెప్తే దట్ ఈస్ లెంత్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ డైలటేషన్. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ డౌట్స్, ప్లీజ్ డిస్కస్ విత్ యువర్ గైనకాలజిస్ట్.